హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే స్వీట్ రెసిపీ ఏంటంటే కలాకాండ్. సో నేను దానికి ఫస్ట్ అయితే 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. మందం గిన్నెలో తీసుకోవాలి. ఒక హాఫ్ అయ్యేంత వరకు వాటిని హీట్ చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి వాటిని. సో నేనైతే ఇలా తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే హాఫ్ అయ్యాక అయితే ఒక షుగర్, మనకు కావాల్సినంత షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి. సో తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసేసుకున్నానండి. వాటిని అయితే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఊరికే కింద అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి చాలాసేపు. సో వాటర్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి ఇలా. సో నేను వాటర్ మొత్తం సపరేట్ చేశాను ఇలా అయ్యాక. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఆ విరిగిన పాలను అయితే నేను ఇలా యాడ్ చేసేసుకున్నానండి. మంచిగా కలిపేసుకోవాలి. దానికి ఇంకా చిన్న చిన్న పీసెస్గా కూడా మీ ఇష్టం చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఉంచానండి. మీ ఇష్టం, మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్. సో ఇలా మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అయితే యాలకుల పౌడర్ అయితే కొంచెం యాడ్ చేసేసుకున్నానండి. మంచిగా కలిపేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసేసుకొని నెయ్యి మొత్తం దానికి అప్లై చేసేసి ఆ కలాకండ్ మొత్తం ఇందులో వేసేసుకొని ఒక 2 hours అయితే పక్కకు పెట్టేసుకోవాలండి. మంచిగా పైన డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇలా యాడ్ చేసేసుకున్నాను. 1 or 2 hours అయితే పక్కకు పెట్టేసేయాలి. 2 hours తర్వాత అయితే ఇలా ఉందండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకోండి.